హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలామందికి ఇష్టమైన కోడి కార్జాలు, గుడ్డికాయలు, గుడ్లు ఫ్రై చేసుకుందాం. మొన్న ఒక చోట తింటే కేజీ రేటు ఒక్క ప్లేట్ ఫ్రైకే వేశారు. అదే కేజీ తెచ్చుకుని మనమే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఫ్రై రెడీ చేసుకుందాం. ముందుగా మనం తెచ్చుకున్న కార్జాలు, గుండెకాయలు, గుడ్ల పేగు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని జల్లెబుట్టలో వేసుకోవాలి. నీరు మొత్తం దిగిపోయాక పొయ్యి మీద కళాయి పెట్టుకొని వీటిని వేసుకొని అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. మూత పెట్టకూడదు, నీళ్లు పోయకూడదు. అది ఉడికేలోపు ఒక పెద్ద ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి కోసుకుందాం. ఇవైతే చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 5 స్పూన్ల శనగ నూనె పోసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు, కొద్దిగా జీలకర్ర, 3 కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేపుకుందాం. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, స్పూన్నర కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుందాం. తాలింపు బాగా వేగాక ఉడికించుకున్న ముక్కలను వేసుకుని మొత్తం కలిసేలా అడుగు పట్టకుండా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని వదిలేద్దాం. అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు అసలైనది మిరియాల పొడి, దంచుకున్న గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తే రెస్టారెంట్ని మించిన రుచికరమైన మన కోడి కార్జాలు, గుండెకాయల ఫ్రై రెడీ. ఈ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ సండే నాకు ఎన్ని ఉన్నా ఇదే స్పెషల్ కూర. ఇలా
చేసుకుంటే ఇంక సండే ఫండేనే కదా! పిల్లలు మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్ యూ.